నమస్తే, నేను మీ అశ్విని కుమార్. శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒకటే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మారిపోతున్నట్టుగా. దానికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరూ కలిసి సీఎం రమేష్కి సంబంధించిన ప్రైవేట్ ఫ్లైట్లో దిగి గన్నవరంలో చంద్రబాబును కలిశారు. దాదాపు 3 గంటల సేపు మంతనాలు జరిగినాయి. ఇంకేముంది, మొత్తం రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయి. ఇదొక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్టుగా మీడియాలో తెగ కథనాలు వచ్చేస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ప్రశాంత్ కిషోర్ 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి జగన్కి పోల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. అప్పుడు ఆయన ఐపాక్లో ఉండేవారు. ఐపాక్ తర్వాత అదొక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క పార్టీకి స్ట్రాటజీలు చేయటం ప్రశాంత్ కిషోర్కి బాగా అలవాటే. ఆ అలవాటుకి తగ్గట్టుగానే 2019లో యాక్చువల్గా 2014లో నరేంద్ర మోడీకి పనిచేశాక తర్వాత చాలా రాష్ట్రాలకి ఆయన చేశాడు. చాలా రాష్ట్రాలకి చేసి కొన్నిట్లో సక్సెస్ అయ్యాడు. ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉంది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని జగన్కి కొన్ని సలహాలు సూచనలు ఎట్లా చేయాలి పోల్ స్ట్రాటజీ అంతా చెప్పి జగన్ ముఖ్యమంత్రి అవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ఆయన చెప్పినవి పోల్ స్ట్రాటజీ చేయకపోయినా తెలంగాణలో పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆయన బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు కొన్ని నెలల ముందు, ఎన్నికలకు ముందు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా అధికారం మారబోతుందని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన ఫెయిల్యూర్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంకొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఐపాక్ నుంచి విడిపోయిన తాను ముక్కలే ప్రస్తుతం టీడీపీకి చేస్తున్న రాబిన్ శర్మ కాదు కన్సల్టెన్సీ పేరు మార్చుకున్నాడు. ఆయన షో టైం కన్సల్టెన్సీ అని ఐపాక్ నుంచి విడిపోయి, అట్లాగే జగన్కి చేస్తున్న వ్యక్తి కూడా ఐపాక్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తే రిషి అని, ఆయన కూడా ఐపాక్తోనే ఉన్నారు. ఎందుకు ఐపాక్తోనే ఉన్నారంటే ప్రశాంత్ కిషోర్ ఇంకా నేను పోల్ స్ట్రాటజీ ఏం చేయట్లేదు, లాస్ట్ నాది ఇదే అని చెప్పి వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి 2021లో ఆయన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిపోయాక ఆయన బీహార్లోని ఇంకా ఎలక్షన్ల మీద ఫోకస్ పెట్టాడు. అయితే ఆయన మీద ప్రత్యేకంగా ఐపాక్ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు, ఐపాక్ వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఆయన బీహార్లో ఆయన చేసిన పాదయాత్ర జన్ సమురాయాత్ర అని ఒక పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ పాదయాత్రకి ఫండ్స్ అన్ని ఉపయోగించుకున్నాడని చెప్పి ఐపాక్ వాళ్ళంతా కూడా విడిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్కి అయితే క్లియర్గా ఐపాక్తో ఏం సంబంధం లేదు. అట్లాగే స్ట్రాటజీస్ అన్నిటికి కూడా ఆయన దాదాపు 2.5 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాడు. ఏ ప్రభుత్వాలకి చేయట్లేదు. ఇది ప్రశాంత్ కిషోర్ స్టేటస్. ఇంకేం జరిగింది చంద్రబాబు నాయుడు కలిస్తే అందరికీ తెలిసిందే. నేను ముందు ఐటెంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే మ్యానిపులేషను అంతా కూడా మీడియా సృష్టి, ఒక మైండ్ గేము, మౌత్ పబ్లిసిటీ తెలంగాణలో జరిగి సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని తీసుకురావటానికే ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారనేది ఒక వార్త అయితే ఉంది. అయితే నారా లోకేష్ అసలు యువగళం పాదయాత్ర ఈ స్ట్రాటజీ చెప్పిందే ప్రశాంత్ కిషోర్ అనేది పబ్లిక్గా తెలియకపోయినా వెనుకున్నది రహస్యం అదే. ఆ యువగళం పాదయాత్రకి మెయిన్ స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రశాంత్ కిషోర్దే. అప్పటి నుంచే ప్రశాంత్ కిషోరు లోకేష్ టచ్లో ఉన్నారన్నది బహిరంగ రహస్యం. కాకపోతే అందరూ చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో లోకేష్ పీకేని కలిశాడనేది అది తర్వాత. కానీ ప్రశాంత్ కిషోరు లోకేష్ ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు. ఆ టచ్లోకి సంబంధించిందే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీయే యువగళం పాదయాత్ర. ఈ యువగళం పాదయాత్ర అయిపోయింది. దానికి తగ్గట్టుగానే విజయనగరం దగ్గర ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ కలిసి కూడా ఆ బహిరంగ సభ విజయవంతం చేశారు. క్యాడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టీడీపీకి దాదాపు 2019 ఎన్నికల తర్వాత కూడా అంత పెద్ద సక్సెస్ అవటం మీటింగ్ కూడా ఒక కొత్త ఊపిరిచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతవరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రశాంత్ కిషోరు చంద్రబాబు నాయుడిని కలవటానికి 2 కారణాలు కూడా ఉండుండొచ్చు. ఒకటి, ఆయన ఎప్పుడో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గానే అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అవుదామని ట్రై చేశాడు ఒక టైంలో ప్రశాంత్ కిషోర్. కాకపోతే ఆయన గత ఇంటర్వ్యూలో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అయితే ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ టైంలో. ఒకటేమో నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ 30% ఓట్ బ్యాంక్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. బీజేపీ ఇంకొక మొత్తం మీద 30 సంవత్సరాలు రూల్ చేస్తుంది అన్నది ఆయన గతంలోనే చెప్పాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆయన ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చేటప్పుడు జగన్ కొట్టడం చాలా కష్టము. ఎందుకంటే ఆయన ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి కొత్తగా సృష్టించాడు. దాదాపు 4 లక్షల
మెంబర్స్ పైన ఉన్నారు డిఫరెంట్ సెక్షన్స్లో, గ్రామ పంచాయతీ కానీ సెక్రటరియట్లు కానీ ఇట్లా అంతా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అట్లాగే ఉచిత పథకాలకు అలవాటు పడిపోయిన వారు, లబ్ధిదారులు వీళ్ళందరూ కూడా ఓటేసి దాదాపు 85 లక్షల నుంచి 1 కోటి వరకు ఒక ఓటు బ్యాంకు జగన్కి పర్మనెంట్గా సెట్ చేసుకున్నాడు ఆయన. ఆ ఓటు బ్యాంకుని కదిలించడం కష్టమని ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పాడు. అయినా కూడా ఎక్కడో టీడీపీకి జనసేనతో కలిశాక అదనపు బలమేమో వచ్చిందన్న ఒక ఊపుతోనే ప్రశాంత్ కిషోర్ ఇంకా కేవలం 4 నెలల సమయం ఉన్నా కూడా ఆఖరి ప్రయత్నం కింద అనుకోవచ్చు మనం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ని పిలిపించారు. ప్రశాంత్ కిషోర్ కూడా 3 నెలలు జరిగాక కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ అప్పటి వరకు టీడీపీతో చేయించినది ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఆయనకి రిపోర్ట్ అందించాడు. ఎట్నుంచి చూసినా కూడా మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గానే ఉంది. వ్యతిరేకత కనబడుతోంది. వ్యతిరేకత ఎక్కడ కనబడుతోంది అంటే అర్బన్ ఏరియాస్లో జనరల్గా వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు. వాళ్ళంతా కూడా వేరే స్టేట్స్కి వెళ్ళడం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్లోనే సెటిల్ అవుదాం అనుకున్నారు. అమరావతి ఫుల్గా ఎక్స్పాండ్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా మారుతుందేమో అనుకున్న వాళ్ళు జగన్ వచ్చాక కూడా అమరావతిలో ఎక్కడ మూమెంట్ రాలేదు. వాళ్ళు అనుకున్నవి తలగుందులైనాయని చెప్పి ఒక నిరుత్సాహం అయితే ఉంది యూత్లో. అట్లాగే ఒక సామాజిక వర్గం తెలంగాణలో చూసాం మొన్న ఎన్నికల్లో మనం గట్టిగా ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. 10 సంవత్సరాల సామాజిక వర్గం రాజకీయాలకు దూరంగా వచ్చింది. వాళ్ళందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ని ఓడించాలనుకున్నారు. అదే సామాజిక వర్గం కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో కూడా పెద్దగా బిజినెస్ వ్యాపారాల్లో విస్తరించింది లేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు టీడీపీ రావాలని. ఈ క్యాలిక్యులేషన్స్ ఎన్ని చూసుకున్నా కూడా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని గెలిపించగలడు అనేది ఈరోజు కూడా సందేహమే. ఎందుకంటే జగన్ ఏర్పరచుకున్న ఆ వాలంటీర్ సిస్టమ్ కానీ లేకపోతే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు అట్లాగే రెడ్డి కమ్యూనిటీ ఓట్ బ్యాంకు బీసీలు తెలుగుదేశంకి ఉండే వాళ్ళలో కూడా స్ప్లిట్ కనబడుతుంది. ఆ స్ప్లిట్ కూడా ఫ్రీబీస్ వల్ల. ఈ ఫ్రీబీస్ ఇవన్నీ కూడా జగన్కి ఈరోజు కూడా పిల్లర్ గట్టిగానే ఉంది. వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ 3-4 నెలలు ఏమన్నా స్ట్రాటజీ ఇచ్చినా కూడా జగన్కి ఏమన్నా ఒక 4 నుంచి 10 సీట్లు ఏమన్నా అట్లా తగ్గచ్చేమో కానీ వచ్చిన వాటిల్లో జగన్ విల్ ఫార్మ్ ది స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ 2024. ప్రశాంత్ కిషోర్ సీఎం ఈ రోజుకి బీజేపీలో ఉన్న సీఎం రమేష్ లేదా నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే మాత్రం అంత యాంటీ ఇన్కంబెన్సీ కనబట్టలేదు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ నేను ముందు ఐటంలో చెప్పినట్టు కూడా పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఇప్పుడు టీడీపీని 2 పార్టీలు దూవుతున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ నారాయణ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు శనివారం నాడు. జనసేన, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిస్తే బాగుంటుంది. ఆయన దాదాపు ఎట్లా చెప్పుకొచ్చారంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కమ్యూనిస్టులే కారణం అని చెప్పారు. ఆయన గెలిచిన 1 సీటు ఖమ్మంలో కూడా కమ్యూనిస్టుల కన్నా కూడా కాంగ్రెస్ వేవ్ వల్లే గెలిచింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కి పట్టుంది కాబట్టి వచ్చింది. ఆ విషయం ఆయన మర్చిపోయి తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించింది మేమే, అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా మేము మా తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిస్తే జగన్ ఓడించచ్చు అని ధీమాగా చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు ఏమీ కనబట్టలేదు. కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ ఎప్పుడో కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి షర్మిల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ రేపు ఎంటర్ అవుతున్నారు. కానీ ఏపీలో అంత ఇంపాక్ట్ ఏం కనబడదు. జనసేన మాత్రం ఏం చేస్తుంది? బీజేపీ కాదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాగే టీడీపీతో జనసేన అన్నప్పుడు 24 సీట్లు అసెంబ్లీ, 2 పార్లమెంటు దగ్గర ఆగుతున్నట్టుగా తెలుస్తుంది ఆ చర్చలు. వాళ్ళ రేపు పొద్దున్న జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే పీకే వచ్చినా కూడా ఈ టైంలో ఈ 3-4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పు వచ్చేట్టు ఏం కనబట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో అంత స్పెక్యులేషన్ కూడా అనవసరం. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ చేయాల్సిన మార్పులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సైలెంట్గా ఆయన ఓటు బ్యాంక్ని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాడు. డిఫరెంట్గా వాలంటీర్ల పేరుతో అనుకోండి, లేదా ముస్లిం, క్రిస్టియన్, అట్లాగే రెడ్డి కమ్యూనిటీ అనుకోండి, ఆయనకు ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకున్నాడు.
అట్లాగే ఉచితాలతో ముందుకెళ్తున్నాడు. దాన్ని బ్రేక్ చేయటం, ప్రస్తుతం ఆ వలయాన్ని ఛేదించుకొని టీడీపీ జనసేన అధికారంలోకి రావటం డిసెంబర్ నెల ప్రకారం కూడా ఎక్కడా క్లియర్గా కనబడటలేదు. థ్యాంక్ యూ.